తమిళనాడు ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజకవర్గాల పంపకాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు తీరిక లేకుండా గడుపుతున్నారు. డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య తమిళగ వెట్రి కగజం అధినేత విజయ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2 నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చున్నారు. ఈ జాబితాలో పలువురు పార్టీ ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. టీ నగర్ నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, మైలాపూర్ నుండి కోశాధికారి వెంకట్ రమణన్, విల్లీ వాక్కం నుండి ఆదవ్ అర్జున్ పోటీ చేయనున్నారు. జాబితా విడుదల సందర్భంగా విజయ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భాన్ని అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ప్రజల నిజమైన సంరక్షణను పరిచయం చేస్తానంటున్న అభ్యర్థుల గురించి వివరించారు. ఈ పరిస్థితుల్లో నటి త్రిష తెర మీదికి వచ్చారు. ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ చర్చకు దారి తీసింది. హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థులను ప్రకటిస్తున్న తరుణంలో వెలువడిన త్రిష పోస్ట్ ఊహించని మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో పసుపు, ఎరుపు రంగు దుస్తువుల్లో అందంగా ఫోజులు ఇచ్చిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. విజయ్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుండడం, త్రిష పసుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఘటనను యాదృచ్ఛికమని భావించట్లేదు అభిమానులు. ఆమె ధరించిన దుస్తువులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కగజం పార్టీ జెండాలో కూడా పసుపు, ఎరుపు రంగులు ఉండడం ఆకర్షించింది. అదే టాపిక్ కు దారి తీసింది. ఆమె చేసిన ఈ పోస్ట్ పార్టీకి పరోక్ష మద్దతు తెలిపినట్లుగా భావిస్తున్నారు. ఇది ఓ సాధారణ ఫోటోషూట్ కాదని చెబుతున్నారు. ఇదివరకు విజయ్, త్రిష ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ సద్దుమణగక ముందే ఈ పోస్ట్ రావడంతో అభిమానులు మళ్లీ వాటిని కలిపి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.